For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. హైడ్రా ఇప్పుడు దీని చుట్టే చర్చ అంతా. ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే దూకుడుగా ముందుకెళ్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలను బుల్డోస్ చేసే పనిలో పడింది. పాత కొత్త అనే తేడా లేకుండా కబ్జా అని తేలితే చాలు సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది. అసలు హైడ్రా ఏంటి? హైడ్రా విధి విధానాలేంటో చూద్దాం. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇటీవలే ఏర్పాటైంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉంటుంది. హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్ కి కూడా ఇందులో చోటు కల్పించారు. హైడ్రాకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. ఏవి రంగనాథ్ కు మంచి పేరుంది. గతంలో ఈయన వరంగల్ సిపిగా హైదరాబాద్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఏవి రంగనాథ్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ఆఫీసర్ కాదనే పేరుంది. గతంలో వరంగల్ సిపిగా ఉన్నప్పుడు కీలకమైన కేసుల్లో రంగనాథ్ తన మార్క్ చూపించారు. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్య తీసుకుంటుంది. నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు వంటివి కూడా హైడ్రా కిందకే వచ్చాయి. ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా చర్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ఫామ్ హౌస్లు కూడా చర్చకు వస్తున్నాయి. సామాన్యులు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసింది. ఈ నిర్మాణంపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అందినప్పటికీ అడుగు ముందు పడలేదు. తాజాగా హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నేరుగా సీన్లోకి వెళ్ళింది. ఈ చర్యలతో హైడ్రాపై డిస్కషన్ మరో లెవెల్ కు వెళ్ళింది. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హైడ్రా కమిషన్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే చాలా మంది అధికారుల భాగోతం బయటికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా ఇదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తుందా, లేకేమైనా అడ్డంకులతో స్లో అవుతుందా అనేది టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ గా మారింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ.